ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్ చెందిన ఎక్స్ ప్లాట్ఫామ్లో ప్రవేశపెట్టిన గ్రోక్ ఏఐ చాట్బాట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొదట్లో వినోదం కోసం యూజర్ల సందేహాలను తీర్చడానికి వచ్చిన ఈ చాట్బాట్ ఇప్పుడు అశ్లీలతకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏఐని ఉపయోగించి అసభ్యకర దృశ్యాలను సృష్టించడం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. గ్రోక్ చాట్బాట్లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్ వికృత రూపం దాల్చడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రముఖ సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు వారి ఫోటోలను అసంబద్ధమైన, అశ్లీలమైన ప్రాంప్ట్లతో మార్చేందుకు కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. ఇతర ఏఐ చాట్బాట్లు అభ్యంతరకర కంటెంట్పై ఆంక్షలు విధిస్తుంటే గ్రోక్ మాత్రం ఎలాంటి నియంత్రణ లేకుండా అడిగినవన్నీ చేసి పెడుతోందని విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల వ్యక్తుల గౌరవానికి భంగం కలగడమే కాకుండా సమాజంలో అరాచకత్వం పెరిగే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు ఎక్స్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఎక్స్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గ్రోక్ చాట్బాట్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఈ ఏఐ ఫీచర్ కేవలం డబ్బులు చెల్లించే సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. సాధారణ యూజర్లకు దీన్ని దూరం చేయడం ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని సంస్థ భావిస్తోంది. అయితే ఎక్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై మరో కొత్త చర్చ మొదలైంది. కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్ను పరిమితం చేయడం వల్ల సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డబ్బులు చెల్లించేవారు కూడా అభ్యంతరకర కంటెంట్ను సృష్టించే అవకాశం ఉంది కదా అని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆదాయం పెంచుకోవడానికే ఈ పరిమితులు విధించారా, లేక నిజంగానే భద్రత కోసమా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. టెక్నాలజీ ఎంత పెరిగినా సామాజిక బాధ్యత లేకపోతే అది వినాశనానికే దారితీస్తుంది అనడానికి గ్రోక్ వివాదమే నిదర్శనం. మరి నెటిజన్ల ప్రశ్నలు, ఆందోళన ఎక్స్ యాజమాన్యం దృష్టికి వెళ్తాయా? వెళ్తే ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.